హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది గ్యాస్ లైటర్ అనమాట. లైటర్ అయితే చాలామంది ఏం చేస్తారంటే గ్యాస్ లైటర్ పని చేయకపోతే పడేస్తారనమాట. బట్ పడేయకుండా మనము ఈ పాడైన గ్యాస్ లైటర్ అనేది ఏ విధంగా రిపేర్ చేసుకోవాలని ఒకసారి చూపిస్తా. ఆల్రెడీ ఒకసారి అయితే ఇది ఖరాబ్ అయింది. నెక్స్ట్ సారి అయితే ఇప్పుడు రెండోసారి అనమాట ఇది రిపేర్ అయితే చేద్దాము. ఇప్పుడు కూడా పనిచేస్తలేదు, బట్ ఇప్పుడు కూడా నేను రిపేర్ చేసి అయితే చూపిస్తా. మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాస్ లైటరు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. బట్ మెయిన్గా ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనం డైలీ రోజు వాడతాం కాబట్టి మనము ఖచ్చితంగా ఇది తుప్పు అనేది పడుతుంది అనమాట. లోపల తుప్పు ఉంటుంది. ఆ తుప్పు కూడా ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను. అదేవిధంగా బయట వైపు పాయింట్ అయితే ఉంటుంది కదా, పాయింట్ కూడా మొత్తం తుప్పు అయితే పడుతుంది. బట్ నేనైతే మొత్తం అయితే ఓపెన్ అయితే చేసిన. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం రస్ట్ ఉందన్నమాట, తుప్పు అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా, మొత్తం తుప్పు ఉన్నది. మనం డైలీ యూజ్ చేస్తుంటాం కాబట్టి మనము చూడొచ్చు. మనం ఎందుకంటే మన చేతులు వాటర్తో తడిచినప్పుడు కానీ, అదేవిధంగా తడిసిన చేతులతో కానీ మనం ఇది ముట్టుకోవడం వల్ల లోపలికి వాటర్ వెళ్ళి ఈ విధంగా తుప్పు అయితే పడుతుంది అనమాట. బట్ మనం పాడైన లైటర్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇప్పటి నుంచి అయితే పడేయకండి. ఈ విధంగా అయితే మనం రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తుప్పు పడి ఆ తుప్పు అనేది ఆ లైటర్ అయితే చిన్న మంట తీరు వస్తుంది కదా, మంట రాకుండా ఇది అడ్డుకుంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు లోపల కూడా మొత్తం తుప్పే ఉన్నది. ఈ పాయింట్ దగ్గర కూడా తుప్పే ఉన్నది అనమాట. మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడొచ్చు ఏ విధంగా తుప్పు ఉందో. నేను ఒక బట్ట అయితే తీసుకున్నా, మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదే మెయిన్ పాయింట్ అనమాట. నా బండిలో ఇంజన్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఈ లైటర్లో కూడా మెయిన్ ఇంజన్ అనేది ఇదే, ఈ గడ్డనే అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ గడ్డ అనేది మనకు కళ్ళకి కనిపించదు, లోపల ఉంటుంది. మనకు బయట నుంచి వచ్చే ఒక పాయింట్ అనేది కనిపిస్తుంది మనకు. మనం లైటర్ను మనం కొట్టేటప్పుడు మనకు మెరుగు వస్తుంది కదా, మెరుగు వచ్చేది ఒక పాయింట్ మాత్రమే కనిపిస్తుంది. ఇది లోపల ఇంజన్ లాంటిది అనమాట. ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా మరొక చేతితో క్లీన్ చేయాలంటే కష్టమవుతున్నది. బట్ ఫోన్ పక్కకు పెట్టి క్లీన్ చేసి అయితే నేను మళ్ళీ చూపిస్తా. ఈ విధంగా అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఫోన్లో పట్టుకున్న ఒక చేతితో ఫోన్ పట్టుకున్నా క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడైతే మొత్తానికైతే సగం క్లీన్ చేసిన. బట్ ఇది మొత్తం రస్ట్ ఉంటుంది అనమాట. మనము మినిమం 3 మంత్స్కో 6 మంత్స్కో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. దీని లైఫ్ లాంగ్ అంటే ఇంచుమించు మనకు ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఎట్లా ఫిట్ చేయాలన్నది కూడా చూపిస్తాను. మొత్తం అయితే క్లీన్ చేసిన. ఈ విధంగా అయితే ఫస్ట్ ఈ గడ్డ అయితే వేసుకోవాలి. గడ్డ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొద్దిగా లోపలికి అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి ఒక నాజిల్ అయితే ఉంటుంది అనమాట. ఆ నాజిల్ అనేది మనం ప్రెస్ చేసే బటన్కి అయితే ఫిట్ చేసి, ఆ ఫిట్ చేసిన బటన్కు మళ్ళీ దీనికైతే ఫిట్ చేయాలి. ఆ గడ్డకు చాలా జాగ్రత్తగా ఫిట్ చేయండి. అటు ఇటు అయితే మళ్ళీ రాదు, వస్తుంది. బట్ కొద్దిగా మీకు ఎప్పుడు ఇప్పలేరు కదా మీరు. ఈ విధంగా మంచిగా ఫిట్ చేయాలన్నమాట. సో మొత్తానికి అయితే ఫిట్ చేసిన. ఇప్పుడైతే మీకు వీడియో అయితే చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుందా వర్క్ అవుతలే అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే చూపిస్తాను. చూడండి ప్రెస్ చేస్తున్నా, మెరుగు అయితే వస్తుంది అనమాట, సన్న మెరుగు. మీరు మంచిగా అబ్జర్వేషన్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఒక చేతిలో ఫోన్ ఉన్నది, మరొక చేతిలో ఇది కొట్టాలంటే ఇబ్బంది అవుతున్నది. అదో బాధ అలవాటది. మీరు ఇక్కడ చూడవచ్చు మంచిగా నేను కొడుతున్నాయి. ఇక మెరుగు వస్తుందా? నాకైతే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా? ఇగో మంచిగా చూడండి, నాజిల్ చూడండి, పాయింట్ దగ్గర నాజిల్ చూడండి. ఇది ఒక చేతిలో ఫోన్ కాలబడ్డది, మరొక చేతిలో ఇది ఉన్నది. చూడవచ్చు మెరుగు అనిపిస్తుంది కదా. ఇగో మీకోసం ఇంత చేస్తున్నా. జర వీడియో అయితే లైక్ అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, మెరుగు అయితే వస్తుంది కదా. ఒక చేతిలో ఫోన్ కలబడ్డది, అదో బాధ కలబడ్డది. అట్లానే